వెల్కమ్ టు మావురి టారో. డియర్ వియర్స్, 420కి ఒక ఆఫర్ ఇచ్చారంట. ఆ ఆఫర్ ఎలా చేయాలి అని దారులు చూస్తున్నారండి. ఏంటి ఆఫరు, ఆ విషయంలో మీకు తెలియాల్సిన నిజాలు ఏంటి, 420కి ఇచ్చిన ఆఫర్ ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. కొంతమంది గూఢచారులు 9 మంది మీ విషయంలో దారులు చూస్తున్నారండి. ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, 420s విషయంలో, గూఢచారుల విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వర్క్ ఆన్ చేస్తున్నారండి, వర్క్ చేస్తున్నారంట. ఎలాగైనా వర్క్ అయ్యేలా చెయ్యాలి అనుకుంటున్నారంట. అదే పనిగా వర్క్ చేస్తున్నారు, కూర్చొని ఇంక అదే పని చేస్తున్నారు. ఒకటి పేర్చుకుంటూ వెళ్తున్నారు. ఓకేనా? అలా చేయమని చెప్పి ఆఫర్ ఇచ్చారంట. వర్క్ చేయమని చెప్పి 8 మందికి ఆఫర్ ఇచ్చారంట. ఇంట్లో 3 విషయంలో ముందుకు వెళ్లకుండా చేసేయాలి. ఏదేమైనా సరే పరువు తీసే పని చేయాలి. ఓకేనా? అండ్ మీ యొక్క కేర్ గివర్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ పని అడ్డం తిరిగింది, కానీ అనుకుంది జరగలేదు. మీరు విక్టరీ సాధించేస్తున్నారని, మీ పరువు తీయాలి అని ప్రయత్నంలో ఉన్నారు. నిజానికి బాధ పెట్టలేరండి. 11 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇద్దరిని బాధ పెట్టాలి, ఇద్దరిని ఏడిపించాలని అనుకుంటున్నారంటే అసలు అవకాశమే లేదు. దారులు చూస్తున్నారంట, క్రియేట్ చేసేయాలి అని, గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారంట. ఛాన్స్ లేదండి. ద లవర్స్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 6 ఫిక్స్, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తున్నారంట. లైన్ బై లైన్, రో, ఖోఖో, కబడ్డీ, గేమ్స్ ఆడేవాళ్ళు, గేమ్స్ ఆడాలి అనుకుంటున్న వాళ్ళు, గేమ్స్ ఆడే వాళ్ళ విషయంలో, ఓకేనా, అనుకుంది జరగదు. 3 విషయంలో అనుకుంది జరగదు. కర్మనే చాలా హెవీగా అనుభవిస్తారండి. ఎదురు చూస్తున్నారంట. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే స్టెబిలిటీ అనుకుంటున్నారో మీ కేర్ గివర్ విషయంలో, మీ విషయంలో ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుందండి. సిబిలింగ్స్ విషయంలో సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి అవకాశం లేదు. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ విషయంలో, 420s విషయంలో, కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి విషయంలో 420s ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం క్రియేట్ చేయడానికి చూస్తున్నారు? ఎస్, ఇంటి దగ్గర ఉండి సంపాదిస్తున్నారు, అబండెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. ఓకేనా? మెడిసిన్స్ కావచ్చు, సెల్ఫ్ కేర్ కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు. ఓకేనా? అండ్ మీరు వాడుతున్న వాటిలో వాటి యొక్క అలవేరా లేదా సెల్ఫ్ కేర్ ఫేస్ ప్యాక్, ఓకేనా, ఇవి ఉండొచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా మీ యొక్క సైన్స్ అండి. బుక్స్, మీరున్న ప్లేస్కి, మీరు కూర్చొని చేస్తున్న పక్కన బుక్స్ ఎక్కువగా ఉండటం, ఓకేనా, అన్నీ వచ్చిగా పెట్టి అక్కడ కూర్చొని మీరు చేస్తూ ఉండటం, అండ్ మీరు ఏదైతే చేయాలనుకున్నారో దాని మీద మాత్రమే దృష్టి పెట్టడం గమనించి, కొంతమంది గూఢచారులు మీకు మొదలు లేకుండా చేయాలి అనుకుంటున్నారంటే నిజానికి వాళ్ళకి మొదలు లేదు, మిమ్మల్ని ఆపడానికి, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. ఓకేనా? గూఢచారుల విషయంలో కలెక్టివ్కి ఏం తెలియాలి? భ్రమల్లో ఉంచడానికి మాత్రమే 7 పనిచేస్తున్నారు. మిమ్మల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి, మీ టైం వేస్ట్ చేయడానికి, మిమ్మల్ని ఇల్యూషన్లో ఉంచడానికి 7 పని చేస్తున్నారు. వాళ్ళ పని పొద్దున్నే లెగిస్తే మిమ్మల్ని డైవర్ట్ చేయటం, మీకు చిరాకు వచ్చేలా చేయటం, మిమ్మల్ని భ్రమలో ఉంచటం. ఓకేనా? గతంలో ఉంచడానికి ట్రై చేయటం. గతంలో ఉంచడానికి ట్రై చేస్తున్న వాళ్ళు 4, భ్రమల్లో ఉంచడానికి, మీకు ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా ఉండకుండా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్న వారు 7. అండ్ బట్ ఏంటి అంటే ఈ 7 పాలిటిక్స్ అయితే ఖచ్చితంగా పనిచేయట్లేదండి. కర్మ అనుభవిస్తారు, చాలా హెవీగా కర్మ అనుభవిస్తారు. ముందు ఒకలాగా, వెనుకొకలాగా. ముందు మీతో నార్మల్గా మాట్లాడుతూ వెనకాల నెగిటివ్ ఎనర్జీస్ చేయటం, ముందు మీతో ఒక మాట మాట్లాడే వెనక దాన్ని వక్రీకరిస్తూ ఇంకోలాగా చెప్పడానికి ట్రై చేయటం, మిమ్మల్ని ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ చేసి, లేదా బుక్ చేసి, లేదా లీగల్ మ్యాటర్స్ తీసుకెళ్ళేలా చెయ్యాలి అనే ఆలోచనలతో ఉండటం. ఓకేనా? చాలా అంటే వాళ్ళ రియాలిటీ వేరు, వాళ్ళు ఉన్న బిహేవియర్ వేరు. ఏదైతే పని చేస్తున్నారో వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారండి. ఓకేనా? లైట్ వర్కర్స్ వీళ్ళంతా. క్యాండిల్స్ వెలిగించడం, మీ పేర్లు చెప్పి అస్సలు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. మంచి పనికి దీపారాధన చేస్తే అది మంచిగా జరుగుద్ది. అండ్ ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎన్ని లైట్లు వెలిగించినా దానివల్ల ప్రయోజనం ఉండదు.
ఓకేనా? అండ్ ఇంట్లో ఒకరిని దూరం చేయాలి. ఇంట్లో వాళ్ళు కాకుండా చేయాలి. లేదంటే ఇంటి నుంచి సెపరేట్ చేసేయాలి. ఒకరిని ఇబ్బంది పెట్టేసి ఇంట్లో ఒకరిని లేకుండా చేసేయాలి సెపరేట్‌గా అని ఎవరైతే అనుకుంటున్నారో దానికసలు ఆస్కారం లేదు. ఓకేనా? 9 మంది అనుకుంటున్నారంట. వీళ్ళంతా కూడా మీ చుట్టూ ఉన్న కార్మిక్స్, రిలేటివ్స్, నైబర్స్ ఓకేనండి. మీరు పని ముందుకెళ్ళిపోతుంది. 001 కంప్లీట్ చేసేసుకుంటున్నారు. దీన్ని ఎలాగైనా పోస్ట్‌పోన్ చేయాలి. ఎలాగైనా ఆపాలి. ఇద్దరిని 0 చేసేస్తే మొదలు పెట్టడానికి అవకాశం ఉండదు. ఓకేనా? ఏదైనా ఒక పని కావచ్చు, ఒక వెడ్డింగ్ కావచ్చు. ఓకేనా? మొదలు అవ్వకముందే ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అందుకని ఒకరి విషయంలో 0 చేసేయాలి అని చెప్పి పరుగులు పెడుతున్నారండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్ 420 విషయంలో కలెక్టివ్‌కి ఏం తెలియాలి? వాళ్ళనుకున్నవి ఏవి జరగవు అనేది నిజం. వాళ్ళనుకున్నది ఎప్పటికీ చేయలేరు అనేది నిజం. ఇద్దరి విషయాల్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. పార్ట్నర్‌షిప్ కన్ఫర్మ్. పర్సనల్ లైఫ్‌ని ఇంపాక్ట్ చేయలేరు. అండ్ యెస్ ద అల్టిమేట్ సోర్సే చెప్తున్నారండి. మీతో అల్టిమేట్ సోర్స్ ఉన్నారు. ముందు మీ దాకా రావాలంటే మీ దాకా మిమ్మల్ని రౌండప్ చేయాలి. మీరెటు కదలలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అనడానికి ఆ ఫైర్‌కి, ఆ యొక్క వెలుగుకి వాళ్ళసల దరిదాపుల్లోకే రాలేరు. ఒక చుట్టూ ఒక గీత గీసేసి ఒక పెద్ద సర్కిలు రౌండ్‌గా ఒక సున్నా కింద గీసేసి, అందులో చుట్టూ ఆ లైన్‌లో మాత్రమే మంట వెలిగితే ఎలా ఉంటది? మధ్యలో మీరు మీ డివైన్ టీమ్ ఉన్నారు. మిక్సీ ఓకేనా? సిగ్నిఫిసెంట్ అండి. మీ దాకా రావడానికి అసలు అవకాశమే లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, లేదా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఫైర్ చేసేయాలి, అంటే తగలపెట్టేయాలి, కుటుంబంలో గొడవలొచ్చేలా చేయాలి అని ఎవరైతే కాగడా పట్టుకొని మీ దాకా వస్తారో, మీ దాకా రావడానికి అసలు పర్మిషన్ లేదు. ఆ కాగడాకి వాళ్ళే అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీస్ కూడా అంతే. మీ విషయంలో ఎన్ని రకాలుగా చేసినా, మీకేం జరగాలని చేసినా అది వాళ్ళకే వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీకు డివైన్ ప్రొటెక్షన్‌గా ఉన్నారు. ఓకేనా? అండ్ మీరు చేస్తున్న పని నేచర్‌కి విరుద్ధం కాదు. ధర్మమైన పని. ధర్మంగా ఉన్నారు. ధర్మంగా బతుకుతున్నారు. ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది అనుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళు అనుకుంది ఎప్పటికీ చేయలేరండి. ఓకేనా? ఫైట్ చేయాలి అనుకుంటున్నారు. అవకాశం లేదు. ఓకేనా? డివైన్ పర్మిషన్ లేదు. మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేదే డివైన్ డిసిషన్. ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. దాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరికీ అవకాశం లేదు. ఎన్ని రకాలుగా నెగెటివ్ ఎనర్జీస్ చేసినా అన్నీ రివర్సే అయిపోతాయండి. ఆపలేరు. ఖచ్చితంగా ఆపలేరు. ఓకేనా? ఏ రకంగా కూడా ఆపలేరు. సెలబ్రేషన్ అనేది కన్ఫర్మ్. మీ లైఫ్‌లో సెలబ్రేషన్ అనేది డెస్టిన్డ్ అండి. ఓకేనా? అది మీ తలరాతలోనే ఉంది. ఒకరి విషయంలో ఆపాలి. టా ఏ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అంటే అందరూ కలిసి ఛాన్స్ లేదు. అవకాశము లేదు. ఓకేనా? ముందుకెళ్ళకుండా చేయడానికి డివైన్ పర్మిషన్ లేదు ముందు. మీరన్నీ బ్రేక్ త్రూ చేసేశారు. అన్నీ హీల్ చేసేశారు. మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి. ఓకేనా? మీరేదైతే క్రియేట్ చేయాలి అనుకుంటారో అది ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని తీరుతారు. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. ఐసోలేట్ చేయాలి అనుకున్న వాళ్ళే ఫ్రీజ్ అయిపోతారు. మిమ్మల్ని ఆపాలి అనుకున్న వాళ్ళే స్టక్ అయిపోతారు. ఓకేనా? అది వారి కర్మ. వారు చేసుకుంది వాళ్ళకేనండి. వాళ్ళు ఏదైతే మీ విషయంలో చేస్తున్నారో ఇది వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకేనా? దాని యొక్క ఫలితం కూడా చాలా త్వరలోనే చాలా స్పీడ్‌గా వాళ్ళు చూస్తారు. ఓకేనా? మీరన్నిటిని బ్రేక్ చేసేశారు. అన్ని కర్సెస్‌ని బ్రేక్ చేసేశారు. అన్ని ఎవిల్ ఐస్‌ని బ్రేక్ చేసేశారు. ఓకేనా? మీరిప్పుడు డివైన్ లైట్‌లో ఉన్నారు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ విషయంలో డివైన్ పర్మిషన్ లేకుండా ఎవ్వరు ఏది క్రియేట్ చేయలేరండి. బట్ మీకా స్కోప్ ఉంది. మీరనుకున్న లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకోగలరు. దానికి సపోర్ట్ కూడా ఉంది. ఓకేనా? 3939 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.